అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. దశముడి కథ అని ఒకటి ఉంది. భగవంతుడి గురించి అందరం ప్రయత్నం చేస్తున్నాం, కానీ భగవంతుడు ఎక్కడున్నాడు అన్నటువంటి దాన్ని ఎలా తెలుసుకోవాలన్న దాన్ని మర్చిపోతున్నాడు ప్రతి ఒక్కడు కూడా. అక్కడున్నాడు, ఋషికేశంలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. దశముడి కథ అంటే 10 మంది తయారయ్యి ఈ విశాఖపట్నం నుండి విజయనగరం బయలుదేరారు. ఆ బయలుదేరితే మార్గ మధ్యంలో ఒక నది ఉంది. ఈ 10 మంది ఆ నదిలో దిగి ఆవుల ఒడ్డుకి వెళ్ళారు. ఆవుల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చింది, 10 మందిని బయలుదేరాం విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళడానికి, ఈ 10 మంది ఉన్నారా లేరా ఒక ఆయన తీసి లెక్క పెడుతున్నారు. 1 2 3 4 5 6 7 8 9, అయ్యో